నమస్తే మీరు చూస్తున్నారు కదా ఈ యాక్సెస్ వచ్చేటప్పటికైతే మనం అయితే ఫ్రంట్ డిస్క్ అయితే చేస్తున్నాం. మనం ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే ఒకటి చేసాము, చూడండి ఒకసారి. దీని అయితే ఫుల్ వీడియో అన్నమాట. మన దాంట్లో అయితే ఫుల్ వీడియో అయితే కంప్లీట్గా డైలీ అప్లోడ్ అవుతుంటాయి. దీనికైతే ఫ్రంట్ డిస్క్ చేస్తున్నాము. దీనికి డిస్క్ ప్యాడ్స్ బాగా అరిగిపోయినాయి అన్నమాట. డిస్క్ కూడా బాగా సౌండ్ అయితే వస్తున్నది. దీనికి మనం అయితే డిస్క్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. డిస్క్ మీకు ఆ రేట్ అయి కూడా నేను చూపిస్తాను, చూద్దాం సార్. ముందు చూస్తున్నారు కదా, మొత్తానికి డిస్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే డిస్క్ కంప్లైంట్ ఎందుకంటే డిస్క్ అరిగిపోయినా సరే, ప్యాడ్స్ అరిగిపోయినా దాన్ని వాడకూడదు. ఎందుకంటే ఆ డిస్క్ ప్లేట్ అనేది అరిగిపోతూ ఉంటుంది. అవి మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. డిస్క్ అవి కంపల్సరీ చూసుకుంటాం, లేకపోతే ప్యాడ్స్ అరిగిపోతుంటాయి. మనం ఒకసారి ఆయిల్ తగ్గిపోయినా మనం చెక్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. ఇంకా చూపిస్తున్నాను కదా, ఇంకా డిస్క్ ప్యాడ్స్ బాగా అరిగిపోయినాయి. మొత్తం మామూలుగా లేదు, అసలు కంప్లీట్గా అరిగిపోయినాయి అన్నమాట. ఆ ప్లేట్ కూడా లైట్గా అరిగిపోయింది. దీనికైతే బిట్ అయితే ఎట్టి దీనికి ఇప్పిస్తాం. కొద్దిగా టైట్గా ఉంది, అసలు చాలా టైట్గా ఉంది ఇది. ఇంకా మనం దానికి ఎట్టి అయితే బిగిప్పాలి. దీనికి డిస్క్ దానికైతే మనం తగిలిచ్చి అయితే ఇద్దాము. బాగా టైట్గా ఉంది, మామూలుగా లేదు అసలు. దానికైతే బోర్డులో వేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే డిస్క్ ఇది వెనకాల అయితే మామూలు బ్రేక్ షూలు వస్తాయి, ఫ్రంట్ అయితే డిస్క్ మాట. ఇది యాక్సెస్, ఇది లేటెస్ట్ మోడల్ అన్నమాట. దీనికి లేటెస్ట్ మోడల్ ఇది. సో మొత్తానికైతే దీనికైతే బిగించేసి అయితే మనం ఆ ప్యాడ్స్కి వద్ద ఓ బోట్ వస్తుంది అన్నమాట, లాంగ్ బోట్తోది. ఇది మనం అయితే ఓపెన్ చేసేసాము. దీన్ని అయితే బయటికి తీస్తాను, మీకు ఆ ప్యాడ్స్ అవి మీకు చూపిస్తాను. అసలు మీకు లాస్ట్లో ఆ కాస్ట్ అయితే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి ఒకసారి. దీనికైతే బయటకైతే తీసాం కదా. ఇంకా ప్లేట్ కూడా బాగా అరిగిపోయింది. ఎందుకంటే ప్యాడ్స్ ఎప్పుడైనా మనం టైం టు టైం మార్చుకోకపోతే, ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దానికి మ్యాక్సిమం నాకు ఈ మధ్యకాలంలో అయితే 3 ప్లేట్లు వేసాను నేను, డిస్క్ ప్లేట్లు. ఎందుకంటే ప్యాడ్స్ ఓన్లీ ప్యాడ్స్ అరిగిపోవడం వల్ల. ప్యాడ్స్ ఎంత ఉంటాయి గట్టిగా అంతే కనుక 250-300 లోపే ఉంటాయి. దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే కనుక మనం ఆ డిస్క్ ప్లేట్ కూడా మామూలుగానే ఎక్కువ అయిపోద్ది. ఎందుకు వేస్ట్ ఇది. ప్యాడ్ చూసారా, కంప్లీట్గా నాగేసిని మొత్తం చూసారా, హార్డ్ అయిపోయినాయి. అంటే అరిగిపోవడం ఇంకా పట్టు ఉంది కానీ ఇంకా హార్డ్ అయిపోయినాయి అన్నమాట. ఏంటంటే లైట్గా ఉన్నప్పుడు అది మార్చేసుకుంటూ ఉంటాను. ఇంకా దానివల్ల హార్డ్ అయిపోయి ప్లేట్ కూడా అరిగిపోయింది. దీంట్లో కొద్దిగా అయితే ఇది కూడా ఆయిల్, ఎందుకంటే పట్టలేదని చెప్పేసి ఏం లేదు. సింపుల్గా మనకి ఎప్పుడైనా సరే మనకు పైన వచ్చేటప్పటికి మన ఆయిల్ గేజ్ తగ్గిపోద్ది కదా డిస్క్ ప్యాడ్స్లో, అది డిస్క్లోని ఫ్రంట్ పైన పంపులోని. అప్పుడు దాన్ని అలా వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ఏంటంటే కింద మన రన్నింగ్ ఆ హీట్కి ప్యాడ్స్ బాగానే ఉంటాయి, ఆ హీట్కి హార్డ్ అయిపోతాయి. అలా ఎప్పుడు కాదు, అది కరెక్ట్గా వండుకోవాలంటే కంపల్సరీ చూపించుకుంటూ ఉండాలి. వాడితో కంటిన్యూగా ఉండాలి. వాడితో ఇంకో చూసారా దీనికి దానికి ఎంత వేరియేషన్ ఉందో. శుభ్రంగా అయితే పంపు అయితే కొద్దిగా దగ్గరికి అయితే నొక్కేసి మనం ప్యాడ్స్ అయితే బిగించేయడం అన్నమాట. చూసుకుంటూ ఉండాలి అలాంటివి. చూస్తున్నారు కదా, కొత్త కూర్చుని ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా, మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. మన షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. మనం నీట్గా చూస్తూ ఉండండి కంపల్సరీ. ఓకేనా, ఇది నీట్గా అలా మనం సెట్ చేసుకుని నీట్గా ప్యాడ్స్ వేసాం కదా, శుభ్రంగా మనం వేసి నీట్గా అయిపోయింది. మీకు రేట్ అని చూపిస్తాను కదా, నేను ఇంకో రేట్ కూడా చూపిస్తాను ప్రశ్న. ఇంకో రేట్ ఇది మాట పరిస్థితి. ఇలా మనం సెట్ చేసుకొని బిగించుకోవచ్చు. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాగా